సార్ మీ పేరు? నా పేరు సయ్యద్ కరీముల్లానండి. సార్ రాబోయే రోజుల్లో లోకల్ బాడీ కూడా ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. నిజంగా మరి సంక్షేమం అభివృద్ధి వంక చూసి ఓట్లేస్తారా, లేకపోతే మరి ఓన్లీ సంక్షేమాలు ఇస్తే ఓట్లేసే అవకాశం ఎంత మాత్రం ఉందని అంటారు? అసలు ఏ బేసిస్ మీద రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతున్నాయి అంటారు? ఇప్పుడు ఒకటండి, స్థానిక సంస్థలు ఎన్నికలు కనుక జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు స్వచ్ఛందంగా కనీసం నామినేషన్, స్థానిక సంస్థలకి నామినేషన్ వేయడానికి కూడా ఆస్కారం లేకుండా అడ్డుకొని ఆయన ఇష్టారాజ్యంగా ఎన్నికలు జరిపించాడు. కానీ ఇప్పుడు అలా ఎన్నికలు జరగవు. శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతాయి. ప్రజలు అన్నీ ఆలోచిస్తున్నారు. ప్రజలు రెండు కోరుకుంటున్నారు. ఒకటి ఏంటంటే సంక్షేమం కావాలి, తర్వాత ఏంటంటే రాష్ట్రము సర్వతోముఖాభివృద్ధి చెందాలి. ఇటు ప్రజలకి సంక్షేమాలు అందాలి, అటు అభివృద్ధి జరగాలి. ప్రజలు తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు అందరూ కూడా గమనిస్తున్నారు. ఏం గమనిస్తున్నారంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలంటే చాలా కష్టంగా వచ్చేవాళ్ళు. పరదాలు కట్టుకొని కానివ్వండి, లేకపోతే ఆ ఏరియాలో షాపులు మూయించేసి నిర్మానుష ప్రదేశంలాగా చేసి ఆయన ఆ ప్రోగ్రాంలో హాజరయ్యేవాళ్ళు. అది కూడా ఏంటి, 6 నెలలకో సంవత్సరానికో బయటకు వచ్చేవాళ్ళు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మేము కోరుకుంటున్నాము. ఆయన 24 గంటలకి 18 గంటలు కాదు, 19 గంటలు కూడా కృషి చేస్తున్నారు. ఒక నిమిషంలో ఢిల్లీలో ఉంటే, ఒక నిమిషంలో అమరావతిలో ఉంటున్నారు, ఒక నిమిషంలో కేబినెట్ సమావేశం జరుపుతున్నారు, ఒక నిమిషంలో మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇంకొక నిమిషంలో మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రాజెక్టులు కానివ్వండి, మరి జెట్ ఫ్లైటర్ గురించి మరి వాళ్ళ నిన్ననే మరి కేంద్ర మంత్రి వర్యులు రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు, ప్రారంభోత్సవం చేశారు. మరి వాళ్ళ రాయలసీమ మరి రత్నాల సీమగా అభివృద్ధి చెందుతుంది. అలాగే కియా మోటార్స్ కూడా ఉన్నాయి. అన్ని ప్రతిదీ తీసుకొస్తున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అటు లోకేష్ గారు కానివ్వండి, ఇటు పంచాయతీలు, స్థానిక సంస్థలని అభివృద్ధి చేయడానికి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి. గతంలో పంచాయతీలో కనీసం సున్నం వేసుకోవడానికి కూడా డబ్బులు ఉండే పరిస్థితి కాదు. పంచాయతీ సర్పంచులకి జీతాలు ఉన్న పరిస్థితులు కూడా లేవు. అలాంటిది ఈ రోజున వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానివ్వండి, పంచాయతీలకి నిధులు వచ్చి మీరు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. రోడ్లు బ్రహ్మాండంగా వేస్తున్నారు. మరి ప్రయాణం బ్రహ్మాండంగా సాగుతుంది. అన్ని విషయాలు కూడా సక్రమంగా సాగుతున్నాయి. వాళ్ళైతే అబద్ధాలు చెప్తున్నారు. ఏమని అబద్ధాలు చెప్తున్నారంటే, వాళ్ళు గత 2019 అధికారంలోకి వచ్చినాక 151 సీట్లతో అధికారంలోకి వచ్చినాక వాళ్ళేదో బటన్లు నొక్కి కొంతమందికే ఉపయోగం చేశారు తప్ప సంక్షేమాలు మిగతా వాళ్ళ గురించి అసలు పట్టించుకోవాలా. కానీ ఇక్కడ వాళ్ళు పదే చెబుతున్నారు, ఈ గవర్నమెంట్ వచ్చి కూడా సంక్షేమ పథకాలు ఏమి అందించలేదు, ఉన్నాయి కూడా ఎగ్గొడుతున్నారు, చాలా మందికి బాకీ పడ్డ డబ్బులు విషయంలో బాకీ పడింది గవర్నమెంట్ పేద ప్రజలకు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకో పక్కన ప్రాజెక్టులు ఎంత తెస్తే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు, చంద్రబాబు ముఖారవిందం తెచ్చి ఎవరు వస్తారు, ఏ ప్రాజెక్టు రాదు, నేను తెచ్చినా వీళ్ళకి చెప్పుకొని తిరుగుతా ఉన్నారని చెప్పి మళ్ళీ ఇంకో మాట మాట్లాడుతున్నారు. ఆయన దాన్ని సన్మానించాలని కూడా అడుగుతూ ఉన్నాడు. నిజంగానే రేపు పొద్దున ఎలక్షన్లో సన్మానించే అవకాశం ఏమాత్రం ఉన్నాయంటారు ఆయన్ని? ఇప్పుడు ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. నిజం ఆయన ఎప్పుడు మాట్లాడు. ఆయన కాదు, ఆయన మాజీ మంత్రులు కానివ్వండి, ఆయనకు సంబంధించిన నాయకులు కానివ్వండి, ఎవరు కూడా నిజమైన మాటలు మాట్లాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ తీసుకుందాం. ఆ రోజున 200 రూపాయలు ఉన్న పెన్షన్ని వితంతు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఏ పెన్షన్ అయినా కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేశారు. 1000 రూపాయల నుంచి 2000 చేశారు. 2000 నుంచి ఆయన అధికారంలోకి వస్తే 3000 ఇస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ప్రజలకు చాలా గమనించాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెన్షన్ ఇవ్వడానికి ఆయనకి 5 సంవత్సరాలు పట్టింది. 250 రూపాయలు, 250 రూపాయలు, 250 రూపాయలు మధ్యలో ఒక సంవత్సరం ఎగ్గొట్టేసి 250 చొప్పున ఆ ఎలక్షన్ వచ్చేటప్పటికి 3000. చంద్రబాబు నాయుడు గారు అలా కాదు, నేను 4000 రూపాయలు ఇస్తాను వితంతువులకి, వృద్ధులకి అని చెప్పి అన్నారు. 4000 రూపాయలు ఇచ్చారు. అదే 3000 రూపాయలు తీసుకుంటున్న వికలాంగులకి ఆయన 6000, అంటే 3000కి 3000 రెట్టింపు ఇచ్చారు. అది సంక్షేమం కాదా? అది మీకు కనపట్లేదా? మీరు పెన్షన్ ఇచ్చేటప్పుడు 250 5 సంవత్సరాలు చేశారే,
ఒక 1000 రూపాయలు పెంచడానికి ఆయన ఒకే పట్టున 4000 రూపాయలు ఇస్తున్నారే, 3000కి 3000 కల్పిస్తున్నారు, 6000 ఇస్తున్నారు. అది సంక్షేమం కాదా? అది మీ కళ్ళకు కనపట్లేదా? మరి మహిళలు ఉన్నారు, వాళ్ళ మహిళా తల్లులు, వాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టారు, ఫ్రీగా వెళ్తున్నారు మహిళలు. ఏది కావాలన్నా కూడా తెచ్చుకుంటున్నారు, కొని తెచ్చుకుంటున్నారు. అన్ని విషయాల్లో కూడా మహిళలు వెళ్తున్నారు, ముందంజలో ఉన్నారు. అలాగే అమ్మ ఒడి ఉంది. మీరు ఇవాళ అమ్మ ఒడి 2-3కి ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. మీరు ఎక్కడిచ్చారు? మీరు ఇచ్చింది ఒకళ్ళకే. ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. అది మీ కళ్ళకు కనపట్లేదా? ప్రజలు గమనించట్లేదా? ప్రజలు తీసుకోవట్లేదా? 4-5 పిల్లలు ఉన్నవాళ్ళు మరి 6,000 కానివ్వండి, 12,000 కానివ్వండి, అలా 15,000 కానివ్వండి, 60,000 కానివ్వండి, 75,000 కానివ్వండి, మరి ఆ విధంగా తీసుకోవట్లేదా? మీకు అది కనపట్లేదా? మరి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో, గ్యాస్ బండ్లు 3 ఇస్తామన్నారు, మరి హైకోర్టు డబ్బులు వేస్తున్నారు, జమ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇవన్నీ చేస్తాం మీరు చెబుతున్నారు, ఎక్కడ అందట్లేదు కాబట్టి ఇప్పటికే ప్రజల వ్యతిరేకత ఉందని మాట్లాడుతున్నారు. మీ వ్యతిరేకత మీకైతే ఉంది, కానీ ప్రజలకు వ్యతిరేకత లేదు. ఒక పిల్లవాడికి వచ్చే 15,000 రూపాయలు ఇవాళ 4 పిల్లలకు వస్తుంటే, 4-15 60,000 రూపాయలు వస్తుంటే ఇంకెందుకు ఉండింది అసంతృప్తి? మీరు ఇచ్చింది ఒక పిల్లవాడికే. మీరు అబద్ధాలు చెప్పారు, 2-3కి ఇస్తామని చెప్పి మీరు అబద్ధాలు చెప్పారు. ఇవాళ 4కి అందుతుంది, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. వాళ్ళ పిల్లలు అది కూడా ఏంటి, స్కూల్ తెరిచే టయానికి మరి వాళ్ళ తల్లుల ఖాతాలు పడుతున్నాయి. మరి వాళ్ళకి బంగారంగా ఉపయోగపడుతుంది. వాళ్ళ హాయిగా ఉపయోగించుకుంటున్నారు. మరి ఈ రోజు చూసుకుంటే పెట్రోల్ ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి, దానికి కూడా ఈ గవర్నమెంట్ పేద ప్రజల యొక్క నడ్డి విరుస్తూ ఉందని చెప్పి ఒక పక్కన మాట్లాడతాను. ఇంకో పక్కన పొదుపులో చర్యలు భాగంగా చంద్రబాబు నాయుడు కానీ అటు కేంద్ర గవర్నమెంట్ కానీ పిలుపునిచ్చింది. ఏదైతే తగ్గించుకొని ప్రజలందరూ తగ్గించుకొని వాడండి, మల్టీపర్పస్లో ఉన్న వెహికల్లో వెళ్ళండి అని చెప్పి కొంత మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా వీళ్ళు మాత్రం చెబుతారు కానీ పక్కన ఆచరించరు అని చెప్పి వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళు కానీ మాట్లాడుతూ ఉన్నారు. కానీ నిజంగానే ఆచరించట్లేదు. ఇక్కడ ఎందుకు ఆచరించట్లేదు? ఏమండి, 2014లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉండగా పెట్రోల్ ధర ఎంత ఉంది, గ్యాస్ ధర ఎంత ఉంది? మీ 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్నిసార్లు పెరిగింది? మీరు ట్యాక్స్ ఎంత విధించారు? పెట్రోల్ మీద కానివ్వండి, డీజిల్ మీద కానివ్వండి, మరి గ్యాస్ మీద కానివ్వండి. మీరు ఏ రాష్ట్రంలో లేని ట్యాక్స్ పెంచి ఇక్కడ ప్రజలను నడ్డి విరిచారు. మీరు పెట్రోల్ పెంచారు, డీజిల్ పెంచారు. ఇవాళ 2 సంవత్సరాలు దాటింది, పెరిగింది ఎంత? అది కూడా ఏంటి, యుద్ధాలు వచ్చి అక్కడ జరిగిన సమస్యలో కొంత భాగం నష్టం జరుగుతుంది కాబట్టి పెంచడం జరిగింది 3 రూపాయలు. అది కూడా ప్రధానమంత్రి గారు ఒకటే చెప్పారు, పరిస్థితుల్ని బట్టి మనం నడుచుకోవాలన్నారు. అలాగే ఇవాళ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, అందరూ కూడా సైకిళ్ళ మీద వెళ్తున్నారు. మీ కళ్ళకు కనపట్లేదా? మరి ఇవాళ రామానాయుడు గారు, ఆయన నీటిపారుదల శాఖ మంత్రులు, అలాగే గద్దె రామ్మోహన్ గారు, అలాగే కేసీఆర్ చిన్ని గారు, అలాగే అందరూ కూడా ఇప్పుడిప్పుడే ఆయన ప్రధానమంత్రి గారి నోట నుంచి వచ్చిన తర్వాత అందరూ కూడా మరి సర్దుకొని మరి కార్ల మీద వెళ్లకుండా మరి సైకిళ్ళ మీద వెళ్తున్నారు. అవన్నీ కనబడుతున్నాయి, ప్రజలకి చూస్తున్నారు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. కానీ ఇక్కడ లోకేష్ గారు మాట్లాడుతాను, నిజంగా నేను దుబారా ఖర్చు చేస్తున్నాడు, ఆ ఫ్లైట్లో తిరుగుతున్నాడు కదా, ఎవరికి కనపడకుండా ఫ్లైట్లో తప్పితే కింద తిరగట్లేదంట కదా. ఇప్పుడు లోకేష్ గారికి 4-5 క్యాన్వాయిలు ఉండేవి, ఆయన కుదించుకొని 2 క్యాన్వాయిల్లోనే తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా కుదించుకొని 2 క్యాన్వాయిలే తిరుగుతున్నారు. మీరు చెప్పేది ఏంటి? ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలి, ఢిల్లీ సైకిల్ మీద వెళ్ళమంటారా? ఢిల్లీ సైకిల్ మీద వెళ్ళారుగా, విమానంలోనే వెళ్ళాలిగా. మరి ఇతర దేశాలకు వెళ్ళాలి, విమానంలోనే వెళ్ళాలిగా. మరి దాన్ని సాగు చూపిస్తారండి మీరు. ఇక్కడ క్యాన్వాయిలు తగ్గించుకున్నారు. వీలైనంత వరకు క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని అన్నీ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి దాన్ని కూడా విమర్శిస్తే ఎలాగూ? దాన్ని ఆదర్శంగా తీసుకొని మీ నాయకులు కూడా మరి ఆ విధంగా వెళ్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. ఆ పరిజ్ఞానం లేదు వాళ్ళకి అసలు. ఆ పరిజ్ఞానం ఉంటే మాట్లాడరుగా. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నోట నుంచి వెలువడిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ సమావేశంలో మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అందరినీ ఒకటే చెప్పారు, మనం పరిస్థితులను బట్టి నడుచుకోవాలి, తగ్గించుకోవాలన్నారు. వెంటనే ఏం చెప్పారు? నా క్యాన్వాయిల్ కూడా తగ్గించమని చెప్పారు. మరి అలాగే లోకేష్ గారు కూడా 5 ఉన్నాయి 2 పెట్టుకొని నడుస్తున్నారు. మరి ఎమ్మెల్యేలు కూడా సైకిల్ మీద వెళ్తున్నారు. క్లియర్ కట్గా కనబడుతుంది. మీ కళ్ళకి కనబడలేదు, ఏం చేస్తామని చెప్పండి? మీ కళ్ళు ఏంటంటే బైర్లు గమ్మి ఉన్నాయి. మీ పరిపాలన సాగినట్టుగా ఇక్కడ సాగట్లేదు. ప్రతిదీ కూడా ఏంటంటే ప్రజలకు అనుకూలంగానే జరుగుతుంది. మరి ఇక్కడ చూసుకుంటే మన అమరావతికి సంబంధించిన బ్రిడ్జి వ్యవహారంలో కూడా
అసలు కట్టకుండా బ్రిడ్జిని కూడా కట్టేసారు, కూలిపోయింది, కూలేవాడికి డబ్బులు మీరు ఎందుకు ఖర్చు పెడతారని చెప్పి మాట్లాడుతున్నాం. అమరావతి పెద్ద స్కామ్ రాజధాని చెప్పి ఒక పక్కన మాట్లాడతారు, ఈ పక్కన ఈ విధంగా మాట్లాడుతున్నాడు కదా. ఏమండి, నేను ఒక చిన్న విషయం చెప్తాను వింటారా? 2014 అసెంబ్లీలో మీరు అమరావతి రాజధాని ఉండాలి, ఇవి కాదు ఇంకా కొన్ని వేల ఎకరాలు కావాలి, అమరావతి సెంటర్ పాయింట్గా ఉండిద్ది, అమరావతి రాజధాని ఉండాలి, ఇక్కడే అభివృద్ధి చెందాలి అని చెప్పి మీ నోటితో మీరు శాసనసభ సాక్షిగా మీరు మాట్లాడిన మాటలు ఏమైపోయినాయి అని అడుగుతున్నా నేను. మీరు మాట్లాడారా లేదా? మీరు మాట్లాడి మళ్ళీ అధికారంలో రాగానే మీరు ప్లేట్ ప్రాయించి 3 రాజధానులు అన్నారు. 3 రాజధానుల్లో ఎక్కడైనా సరే 3 ఇటుకరాళ్ళు వేశారా? ఎక్కడ లేదు. ఇక్కడ అమరావతి రాజధాని గురించి ఆంధ్ర ప్రజలందరూ కూడా ఆమోదించారు. శాసనసభలో కూడా ఆమోద తీర్మానము పార్లమెంటుకు పంపించారు. పార్లమెంటు, రాజ్యసభ, మరి రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర పడింది. అమరావతి రాజధాని ఎప్పుడు కూడా ఏంటంటే ఒకటి ఆలోచించుకోండి, ఇప్పుడు మనం అభివృద్ధి చేయాలంటే ప్రతిదీ కూడా అభివృద్ధి అయిన చోట అభివృద్ధి చేయం, అభివృద్ధి లేని చోట అభివృద్ధి చేస్తాం. మనకు అనువైన స్థలం తీసుకుని మనం అభివృద్ధి చేసుకోవాలనుకునే ఆలోచనలో అభివృద్ధి చేస్తాం. మీరేదో మునిగిపోయిద్ది. మీరు 2019లో కృష్ణానదిలో వరదలు వచ్చేసి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కూడా ముంచాలని చెప్పి, అమరావతి రాజధానిని కూడా ముంచాలని చెప్పి మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ దేవుడు చాలా గొప్పవాడు, చూస్తున్నాడు. ఏది ఎక్కడ మునగదు, ఏది నష్టం జరగదు. ఆ వంతెన గురించి మాట్లాడారు మీరు, కట్టినాయని చెప్పి అది కడుతున్నారు, ఇంకా స్లాబ్ కూడా వేయలా, వంతెన నిర్మాణం జరుగుతుంది. ఇంకా 2 వైపులా 4 లైన్లకి ఒక 2 లైన్లు పూర్తయిపోయింది. ఇంకో 2 లైన్లో ఎక్కడో సాంకేతిక లోపం ఏర్పడిన వెంటనే అక్కడ మరి ఇంజనీర్లు అందరూ వచ్చి ఇక్కడ లోపం ఉంది కాబట్టి దీన్ని ఇంతవరకు కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయండి అని చెప్పి కట్ చేశారు. కట్ చేసి మళ్ళా పునఃప్రారంభం చేస్తున్నారు, పునర్నిర్మిస్తున్నారు. అది కూడా వాళ్ళు చెప్పారు, క్లియర్ కట్గా చెప్పారు. అది పేపర్లోకి వచ్చింది, మరి అలాగే వాట్సాప్లో గ్రూపుల్లోకి వచ్చినాయి. వాళ్ళు క్లియర్గా చెప్పారు. 2 లైన్లు బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఒక 2 లైన్లో మటుకి చిన్న లోపం జరిగింది. అది పెద్ద సమస్య కాదు, దాన్ని మేము పూర్తి చేసి ఆ వంతెన బ్రిడ్జి నిర్మాణం చేస్తామని చెప్పి అన్నారు. అది ఎప్పుడో కట్టింది పడిపోయిందని చెప్పి మీరేదో అపోహలు చేసి మీరు అపోహలుగా మాట్లాడడం ఇది సమంజసం కాదు.